వై న్యూస్. రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు సరిగ్గా అలాంటి అనూహ్య పరిణామమే చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చౌదరి మరణం ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ఖాతా తెరిచినప్పటికీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి ఒక పెద్ద సవాల్గా మారింది. జూబ్లీహిల్స్ లో గెలిచి హైదరాబాద్ లో తమ పట్టు చాటుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అసలు సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక ఎందుకంత కీలకంగా మారింది? ఆయన చేస్తున్న వ్యూహాలేమిటి? దీనివల్ల ఆయన రిస్క్ తీసుకుంటున్నారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికను తన నివాసం పరిధిలో జరగడం వల్ల వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ఓడిపోవడంతో కాంగ్రెస్ కు ఇక్కడ గట్టి క్యాడర్ లేదు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలంటే బలమైన అభ్యర్థి అవసరం. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ అనర్హత వేటు వేలాడుతున్న దానం నాగేందర్ సరైన అభ్యర్థిగా భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఆయనకున్న పట్టు, ఇక్కడ మైనార్టీ ఓటర్లను అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి తన కార్యాచరణ ద్వారా ఈ ఎన్నికను తాను ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో చూపిస్తున్నారు. మంత్రులను ఈ నియోజకవర్గంలో తరచు కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశించడమే కాకుండా పార్టీలోని ప్రతి ఒక్కరూ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అయితే ముఖ్యమంత్రి ఇంతలా ఫోకస్ చేయడం ఒక రకంగా రిస్క్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికలు ఓడిపోతే అది సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఆలోచన వేరుగా ఉంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేలా వ్యూహాలు పన్నుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార పార్టీకి అనుకూలంగా మారుతుందనే హైప్ ను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది చూడాలి మరి.